ఇప్పుడు బాలీవుడ్ లో ఒక మూవీ 1000 crores కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే బాలీవుడ్ నుండి వస్తున్న మూవీస్ మోస్ట్లీ రాడ్ రిపీట్స్ తప్పితే రా అండ్ ఒరిజినల్ మూవీస్ లేవు. అండ్ ఆల్సో ఆడియన్స్ లో కూడా డౌట్స్ పెరిగాయి, ఈ మూవీని థియేటర్ లో చూడాలా లేదా ఓటీటీ లో వచ్చే వరకు వెయిట్ చేయాలా అని. ఇదే మైండ్ సెట్ చాలా మందిలో డెవలప్ అయింది. అలాంటి టైంలో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బాలీవుడ్ నుండి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసి పార్ట్ 2 తో ఇండియన్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న మూవీ దురంధర్ పార్ట్ 2. అలానే ఈ మూవీ గురించి చాలా షాకింగ్ క్లెయిమ్స్ వినపడుతున్నాయి. కొంతమంది డైరెక్టర్స్, ట్రేడ్ అనలిస్ట్ ఒక బోల్డ్ ప్రిడిక్షన్ చేస్తున్నారు, దురంధర్ 2 ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని. ఒక ప్రాపర్ మూవీ లవర్ కి, నెంబర్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీద నమ్మకం ఉండే వాళ్ళకి ఇది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇప్పటి వరకు చాలా తక్కువ మూవీస్ మాత్రమే 2000 crores క్లబ్ ని టచ్ చేశాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దురంధర్ 2 ఇంకా రిలీజ్ కూడా కాలేదు. ఈ వీడియో రిలీజ్ అయ్యే టైం కి అయ్యుండో వచ్చాము, కానీ ఆల్రెడీ ఈ మూవీ హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి చిన్న అప్డేట్ వచ్చినా ఇన్స్టెంట్ గా ట్రెండ్ అవుతుంది. కాస్టింగ్ రూమర్స్, షూటింగ్ లొకేషన్స్, ఈవెన్ బిహైండ్ ది ఫోటోస్ కూడా చాలా ఫాస్ట్ గా సర్క్యులేట్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఇప్పటికే థియరీస్ క్రియేట్ చేస్తున్నారు, నెక్స్ట్ పార్ట్ లో స్టోరీ ఎలా ఉంటుంది అని గెస్ చేస్తున్నారు. మరి ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది జస్ట్ హైపా లేదా నిజంగానే దురంధర్ 2 నెక్స్ట్ మెగా బ్లాక్ బస్టర్ అవ్వబోతుందా అని. ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో ఎప్పుడో రావాలి, బట్ షెడ్ కి ఎక్కిన స్క్రిప్ట్ ని మళ్ళీ రీరైట్ చేసి రిలీజ్ కి ముందు పెడుతున్నా. చూద్దాం రీచ్ ఉంటుందో లేదో అనేది. ఓకే, దురంధర్ 2 హైప్ నిజంగా ఎంత స్ట్రాంగ్? దురంధర్ పార్ట్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయగలవా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మూవీ 2000 crore క్లబ్ లో జాయిన్ అవ్వగలదా అని. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మనం నంబర్స్, హైప్, ఆడియన్స్ బిహేవియర్ అండ్ బాక్స్ ఆఫీస్ రియాలిటీ అన్ని అనలైజ్ చేయబోతున్నాం. మనం ముందు కూడా చాలా మూవీస్ కి హ్యూజ్ హైప్ బిల్డ్ అవ్వడం చూసాం. యూజువల్లీ హైప్ కి మెయిన్ రీజన్ స్టార్ హీరో ఇమేజ్. హీరో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో ఉంటే నెక్స్ట్ మూవీకి ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది. కానీ దురంధర్ కేసు లో కొంచెం డిఫరెంట్. ఈ మూవీ హీరో రణ్వీర్ సింగ్ లాస్ట్ ఫ్యూ మూవీస్ చూస్తే బ్లాక్ బస్టర్స్ ఎక్కువ ఏం లేవు. అండ్ మోస్ట్లీ రణ్వీర్ డైల్యూట్ అవుతున్నాడేమో అనే స్టేజ్ లో పడిన మూవీ. నాకు తెలిసి లాస్ట్ హిట్ పడింది 2018 లో పద్మావత్. ఆ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత 2019 లో గల్లీ బాయ్ డీసెంట్ హిట్ అయింది. అంటే టెక్నికల్లీ చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ హీరో కెరీర్ పీక్ లో ఉన్న టైంలో వచ్చిన సినిమా కాదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా జరిగింది ఏంటి అంటే, రణ్వీర్ సింగ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తో కలిసి ప్యూర్ యాక్టింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ పవర్ తో ఈ సినిమాకి మ్యాసివ్ హైప్ క్రియేట్ చేశాడు. రీసెంట్ టైమ్స్ లో మనం ఇలాంటి హైప్ చూసింది ఆల్మోస్ట్ పుష్ప 2 టైంలో మాత్రమే. పుష్ప 2 నుండి చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా బ్లాస్ట్ అయ్యేది. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు దురంధర్ 2 కి జరుగుతుంది. ఇప్పుడు కొంచెం నెంబర్స్ గేమ్ చూద్దాం. పుష్ప 2 కి హ్యూజ్ హైప్ ఉండే, కానీ ఆ మూవీ కూడా 2000 క్లబ్ ని టచ్ చేయలేదు. హిందీ మార్కెట్ లో మాత్రమే పుష్ప 2 ఆల్మోస్ట్ 814 crores కలెక్ట్ చేసింది. కానీ దురంధర్ పార్ట్ 1 హిందీ మార్కెట్ లో 840 crores కలెక్ట్ చేసింది. అంటే పుష్ప 2 హిందీ కలెక్షన్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువ. రణ్వీర్ సింగ్ హిందీ మార్కెట్ లో స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి ఎడ్జ్ ఉంటది. బట్ హిందీ మార్కెట్ లో సినిమా ఎక్స్ప్లోర్ అయితే నెంబర్స్ చాలా గట్టిగా వస్తాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ ఉంది. పుష్ప 2 హైప్ కి బిగ్గెస్ట్ రీజన్ పుష్ప పార్ట్ 1 సక్సెస్. పుష్ప పార్ట్ 1 అరౌండ్ 350 crores కలెక్ట్ చేసింది. ఆడియన్స్ ఆల్రెడీ ఆ వరల్డ్ ని లవ్ చేశారు కాబట్టి పుష్ప 2 హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కానీ దురంధర్ 2 కేసులో సిచ్యువేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దురంధర్ పార్ట్ 1 ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ 1300 crore కలెక్ట్ చేసిన మూవీ. ఫస్ట్ పార్ట్ ఈ లెవెల్ లో పర్ఫార్మ్ చేసింది అంటే సెకండ్ పార్ట్ హైప్ ఆటోమేటిక్ గా డేంజరస్ లెవెల్ లో ఉంటది. ఇంకా ఈ మూవీ హైప్ లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసింది డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటే ఆడియన్స్ కి ఇమీడియట్ గా గుర్తు వచ్చే సినిమా ఉరి, ది సర్జికల్ స్ట్రైక్. ఆ మూవీలో పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ కనెక్ట్ అండ్ ప్యాట్రియోటిక్ ఎనర్జీ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయి. ఆడియన్స్ కి ఆదిత్య ధర్ మీద స్ట్రాంగ్ ట్రస్ట్ ఉంది. దురంధర్ పార్ట్ 1 లో కూడా ఎగ్జాక్ట్లీ అదే మ్యాజిక్ రిపీట్ అయింది. స్ట్రాంగ్ స్టోరీ, పవర్ఫుల్ ఎమోషన్స్, మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ కి కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కానీ ఈ మూవీ రియల్ పవర్ ని ప్రూవ్ చేసింది ఇండస్ట్రీ రియాక్షన్. దురంధర్ 2 డేట్ అనౌన్స్ అయ్యాక చాలా మూవీస్ క్లాష్ అవాయిడ్ చేయడానికి డేట్స్ షిఫ్ట్ చేశాయి. కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ కూడా సైలెంట్ గా పోస్ట్ పోన్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఇది చాలా క్లియర్ సిగ్నల్. దురంధర్ 2 హ్యూజ్ బాక్స్ ఆఫీస్ థ్రెట్ అయింది. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే అడ్వాన్స్ బుకింగ్ నెంబర్స్. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక జస్ట్ 2 hours లో 4 crores బుకింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే లో ఆల్మోస్ట్ 1 lakh టికెట్స్ సేల్ అయ్యాయి. యావరేజ్ గా ప్రతి హవర్ లో 5k టికెట్స్ సెల్ అవుతున్నాయి. ఇది రిలీజ్ కి ఆల్మోస్ట్ 10 days ముందే జరుగుతుంది. ఇంకా మార్చ్ 18th పెయిడ్ ప్రివ్యూ షోస్ ప్లాన్ చేస్తున్నారు. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్రివ్యూస్ అలోన్ 30 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. హ్యూజ్ హైప్ ఉంది, స్ట్రాంగ్ ఫస్ట్ పార్ట్ ఉంది, మ్యాసివ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ మీద ట్రస్ట్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డ్స్ పెడుతుంది అనుకుంటున్నాం. అండ్ డీసెంట్ హిట్ టాక్ వచ్చిన 2000 crores క్లబ్ లో జాయిన్ అయ్యే పొటెన్షియల్ ఉన్న మూవీ అని మేము నమ్ముతున్నాం. అండ్ బాక్స్ ఆఫీస్ లో ఫైనల్ రిజల్ట్ మాత్రం ఆడియన్స్ డిసిషన్ మీదనే డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ మీకు, దురంధర్ 2 నిజంగానే 2000 crores క్రాస్ చేస్తుందా లేదా పుష్ప 2 లాగా హ్యూజ్ హిట్ అయ్యి కూడా మార్క్ మిస్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.